గుడ్డేడు రాయేసిన గూట్లో పడిందని. ఒక్కోసారి ఇప్పుడు జాతకరత్నం మిడతం పట్టుల సినిమాలో చివరికి మిడత పట్టుకుని వచ్చి దీంట్లో ఏముందో చెప్తేనే ఇవాళ నువ్వు బతుకుతావు అంటే, అరే ఇవాళ దొరికేవరో మిడతా అంటాడు, నిజమేనండి ఇది మిడతే అంటాడు. అంటే ఆ రోజు ఆడి అదృష్టం అట్లా పనిచేసింది. ఇప్పుడు ఆస్ట్రాలజీ టైం నడుస్తుంది అనుకోండి, వాళ్ళు ఎంత పిచ్చోడికి చెప్పినా అడిగి జరుగుతుంది. ఈడి వల్లే జరుగుతుంది అనుకుని అడిగి షేర్ ఆరతి పడతా ఉంటాడు. ఇంకా వాటి టైం పని చేసింది అక్కడ. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. అలా కొన్ని సందర్భాల్లో జరుగుతాయి. అట్లా జరిగినప్పుడు అదే నిజం కాదు అసలు. యాక్చువల్గా స్టాండర్డ్గా ఉండాలి, కన్సిస్టెంట్గా కరెక్ట్గా ఉండాలి అంటే ఎవరి కృషిని వాళ్ళని నమ్ముకోవాల్సిందే, ఎవరి కృషిని వాళ్ళు నమ్ముకోవాల్సిందే. అదృష్టానికి షార్ట్ కట్లు లేవు. ఓకే, అంతే. ధర్మం ఒకవైపు, కర్మ ఒకవైపు అని అంటారు. రెండు ఒకే దాంతో టాలీ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ధర్మానికి కర్మకి కొంత కన్ఫ్యూజన్ ఉంటా ఉంటుంది. ధర్మం గురించి కర్మ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? ధర్మం అనేది మనం పాటించాల్సింది, కర్మ అనేది మనకు జరుగుతున్నది. ఇప్పుడు మీరు ఒక పనిని ఎలా చేస్తారు? ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అంతా ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు అనిపిన ఒక కంక్లూజన్ ఏంటంటే, రాసున్నదే జరుగుతుంది అని చెప్పారు. శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు అన్నారు. అది కరెక్టే. రాసున్నదే జరుగుతుంది, జరగబోయేదాన్ని మనం మార్చలేము అన్నారు. అది కూడా కరెక్టే అన్నప్పుడు, పోయిన జన్మలో ఇప్పుడు సపోజ్ నేను ఏదన్నా ఒక అత్యంత పెద్ద తప్పు చేశాను అనుకోండి, దానివల్ల ఇప్పుడు ఇంత అనుభవిస్తున్నారు అంటారు కదా. పోయిన జన్మలో కూడా ఈ జాతకం రాసింది దేవుడే కదా. మరి ఇప్పుడు ఆ తప్పు దేవుడిది అవుతుంది కానీ ఆ పని చేసినోడిది కాదు కదా. సో అంటే మన వాళ్ళు చెప్పిన పూర్వజన్మలో నువ్వు చేసిన పాపాలను బట్టి ఇప్పుడు నడుస్తుంది అనేది కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. పోయిన జన్మలో కూడా నాకు ఒక జాతకం రాసి ఉంది కదా. అది మనుషులకే కదా, ప్రతి వస్తువుకి జాతకం రాసి ఉంది. సో అలాంటప్పుడు నాకేమనిపించిందంటే, తర్వాత వీటినన్నింటిని పరిశోధించినప్పుడు ఇప్పుడు జాతకాలు నిజంగా జాతకమే ఉంది, జాతకాలే నడుస్తున్నాయి అంటే రాసిన దాన్ని బట్టే మనుషులకి జరుగుతుంది. ఇక్కడ ఎవరు గొప్పలు లేరు, పిచ్చోళ్ళు లేరు. గొప్పగా రాసి ఉంటే గొప్పగా ఆలోచనలు వస్తాయి, గొప్పగా మనుషులు అందరూ సహకరించి వాడు గొప్ప స్థాయికి వెళ్తున్నాడు. రాసి లేకపోతే వాడు ఎంత సంకల్పించినా ఈ కోఆపరేషన్ లేక డిమోటివేట్ అవ్వబడి అధమ స్థాయికి వెళ్ళిపోతున్నాడు. సో అది కర్మను బట్టే రాసి ఉంది, ఎవడు గొప్పడు కాదని నాకు అర్థమైన తర్వాత, పోనీ ఇట్లా ఎందుకు రాయబడుతుంది అన్నప్పుడు, మన పురాణాల్లోనే మనకు చెప్పిన దాంట్లో మీకేం చెప్పారు? ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు అన్నారు కదా, సత్యలోకాలు అన్నారు కదా. ఈ పదాలు అయితే విన్నారు కదా, సత్యలోకాలు ఉన్నాయి. అప్పుడు నాకేమనిపించింది అంటే, ఈ కనెక్టింగ్ ద డాట్స్ అంటారు కదా, వీటన్నింటినీ కనెక్ట్ చేసుకున్నప్పుడు నాకేమనిపించింది అంటే, ఎక్కడో సత్యలోకాలు ఉన్నాయి, మన పెద్దలు చెప్తున్నట్టుగా, ఋషులు చెప్పినట్టుగా, వాళ్ళు చెప్పిన కర్మ నిజంగానే ఉందని నా ఎక్స్పీరియన్స్లో నాకు అర్థమవుతుంది కదా. కాబట్టి అట్లయితే వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే సత్యలోకాలు ఉన్నాయి. అక్కడ డెస్టినీ రాయబడదు, రాయబడని సత్యలోకాలు ఉన్నాయి. అక్కడ చేసిన పాపాలకి ఈ భూమి మీద నరకం అనమాట. మనం అనుకుంటాం ఎక్కడో నరకం ఉందని, మనం వీఆర్ ఆల్రెడీ ఇన్ హెల్. నేను చిన్నప్పుడు స్వాతి బుక్లో చదివాను ఏంటంటే, బయట నరకం అని బోర్డు పెట్టి లోపల నరుకుతారు ఏంటండి అని. నరకం అని బోర్డు పెట్టి లోపల నరుకుతారు ఏంటండి అని. అంటే అంటే స్వర్గం నరకం, నరకమని బోర్డు పెట్టి బయట నరకమని లోపల బోర్డు పెట్టి లోపల నరుకుతారు ఏంటండి. మన జాతకం మనకు పెద్దలు ఏం చెప్పారు? నరుకుతుంటారు లోపల నరకంలో అని అంటారు కదా. నరకం అంటే ఎక్కడో సత్యలోకం. బయట నరకం అని అంటే మేమేమి మిమ్మల్ని కొయ్యము నరకం, కానీ లోపల చూస్తే కదా నరకంలో. అమ్మో అంటే ఒక జోక్ వెలిగింది నాకు. అదే జోక్ చదివే. అంటే మనం మోహల్లో ఏంటంటే, ఇక్కడ తప్పులు చేస్తే నరకానికి వెళ్ళి అక్కడంతా నరుకుతారు అని కదా, శిక్షలేస్తారు. ఇవన్నీ అనుకున్నప్పుడు ఎక్కడో సత్యలోకాలు ఉన్నాయి. ఆ సత్యలోకాల్లో చేసిన తప్పులకి ఒక లెక్క కడతాడు. లెక్క కట్టి నీకు 30 జన్మల శిక్షలు, పందిగా ఎన్నాళ్ళు, కుక్కగా ఎన్నాళ్ళు, నక్కగా ఎన్నాళ్ళు, మనిషిగా ఎన్నాళ్ళు, ఇలా రకరకాల జన్మలు ప్రిపేర్ చేసేసి ముందుగానే డిసైడ్ చేసేసి ఆ సోల్ భూమి, అందుకేమన్నారు ఆత్మకు మరణం లేదు అన్నారు, శరీరానికే మరణము అన్నారు. సో అక్కడున్న సోల్ భూమి మీదకి రప్పించబడుతుంది. ఈ భూమి నరకం. ఇక్కడ వాళ్ళందరూ సంస్కరణ చేయబడుతుంది. కారాగారాల్లో సంస్కరణ చేసి అండి బయటకు పంపుతారు. సో ఈ భూమి అనేది ఒక నరకం. ఇక్కడ శిక్షలే జన్మలు. ఈ భూమి మీద లాస్ట్ జన్మ మొక్క, మోక్షానికి ముందు జన్మ మొక్క. మోక్షం అంటే ఏమన్నారు? జన్మరాహిత్యమే అన్నారు. జన్మరాహిత్యం ఎప్పుడు వస్తుంది? నువ్వు కర్మని పరిపక్వత పొందుకోవాలి అంటే, ఇప్పుడు అక్కడ చేసిన పాపం 30 జన్మలని ఒక శిక్షలు ఆల్రెడీ డిసైడ్ చేసి భూమి మీదకి సోల్ వచ్చింది కదా. మీరు జస్ట్ గమనించండి, ఇమాజిన్ మీరు ఇప్పుడు ఈ భూమి మీదకి ఒక సోల్ రప్పించబడుతుంది. అది ఫస్ట్ కుక్కగా జన్మ తీసుకున్న తర్వాత ఆ బాడీని తీసుకుంది ఆ సోలు కదా శిక్ష వేసాడు. వేసిన తర్వాత అందులోనే అప్పుడు మిమ్మల్ని కనుక ఇప్పుడు సపోజ్ ఒక చీమ ఆకారంలో ఉన్న ఒక ఇనప స్ట్రక్చర్ ఒకటి తయారు చేసి మిమ్మల్ని దాంట్లో కూర్చోబెట్టామనుకోండి, మీరు నడవాలంటే ఎట్లా నడుస్తారు?
మీరు మామూలుగా నడవాలనుకుంటున్నా మీరు చీమలాగానే నడవాలి. నడవాలి. సో మీ మూలు ఏ మౌల్డ్లో వేస్తే ఆ మౌల్డ్లోనే మీరు బతకాల్సి వచ్చింది కదా. ఇప్పుడు ఇమాజిన్ మీ సోల్ని కుక్క బాడీలోకి ప్రవేశపెట్టారు, ఇప్పుడు దానిలాగానే బతకాలి. దానిలాగానే బతుకు. పుట్టిన తర్వాత ఆకలి అనే ఒక బాధ ఉంటుంది, ఆకలేస్తుంది, దాన్ని సాధించుకోవడం కోసం పోరాటం. మళ్ళీ తర్వాత పెరుగుతున్న కొద్దీ ప్రమాదాలు ఏర్పడతా ఉంటాయి, వాటి గురించి ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి, అది ఒక భయం. తర్వాత తోడు కోసం ఆరాటం, దొరికిందన్న తర్వాత మళ్ళీ పిల్లల కోసం ఆరాటం, అవి కూడా పుట్టిన తర్వాత మళ్ళీ వాటికి ఏదైనా బాగోగులు జరిగితే అది ఒక ఆరాటం, బాధ, దుఃఖం అన్నీ కలుగుతూ ఉంటాయి. అది కూడా జరిగిన తర్వాత ఇక వయసు ఉడిగిపోతూ ఉంటుంది, శరీరం దానికి 15 సంవత్సరాలే ఉంటుంది కదా, ఉడిగిపోతుంది, శరీరం ఉడిగిపోయింది. బలంగా ఉన్నప్పుడు అది ఎంత ఎరగెంట్గా ఉంటుందో అది ఆ జీవితంలో అది ముసలితనానికి వచ్చేటప్పటికి శరీరం ఉడిగిపోతూ వచ్చింది. ఇప్పుడు ఒకరోజు జబ్బులకు గురైపోయింది, చివరికి చచ్చిపోయింది. ఆ ఆత్మ పైకి వెళ్ళింది, ఎస్ బాస్ నువ్వు వేసిన ఒక శిక్ష అయిపోయింది, 30 డిసైడ్ చేసావు కదా, ఒకటి అయిపోయింది, అది ఆల్రెడీ అనుభవించి వచ్చానని చెప్పింది. ఈ సోలు ఇప్పుడు మళ్ళీ నక్కగా పుట్టింది, దాని జీవితాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు. దాని ఆరాటం మీరు ఇంటర్లింక్ చేస్తే ప్రతి జన్మ ఇక్కడికే. ఒక్క నిమిషం వినండి. ఈ నక్క జన్మ అయిపోయింది, ఆ సోలు రెండో శిక్ష కూడా అయిపోయిందండి. తర్వాత నల్లిగా పుట్టింది, బల్లిగా పుట్టింది, ఇలా రకరకాల జన్మలు ఎత్తుతా మనిషిగా కూడా పుట్టింది. ఇలా ఇప్పుడు జైల్లో వేశారనుకోండి, కఠిన కారాగార శిక్ష జీవిత ఖైదు అన్న తర్వాత 14 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళలో సంస్కరణ వచ్చినా రాకపోయినా అని రిలీజ్ చేస్తారు కదా, బయటికి పంపించాలి. అట్లాగా ఒక్కొక్క 30 జన్మలు ఫిక్స్ చేశాడు కదా, ఇలాగా ఒక్కొక్క జన్మ ఎత్తి 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 వస్తుంది. ఈ సోల్ యొక్క ట్రావెల్ మీరు గమనించారు. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఎవరైనా ఇప్పుడు మీరు ఈ జన్మలు ఇక్కడ ఉన్నారు కదా, నేను నా పిల్లలు నా తల్లిదండ్రులు ఈ కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ ఉన్న తర్వాత ఈ సోల్ జర్నీని చూసిన తర్వాత ఇప్పుడు మీకే అనిపిస్తుంది, ఈ తల్లిదండ్రులు ఒక వాహకంగా నేను వచ్చానే తప్ప నా పిల్లలని ఒక ఆరాటం, నేను ఆ జన్మలో ఆ మౌల్డ్లో ఇరుక్కుపోయి ఉన్నా. ఇప్పుడు ఆ ప్రకారమే మీ మనసు నడుస్తుంది. అంతే కదా. ఇప్పుడు ఆ పైన ఉన్న సోలు వద్దురా బాబు, దాంట్లో ఏమి లేదు, దాన్ని నమ్మబాకి, ఇదంతా తాత్కాలికం అంతే కదా అనిపిస్తుంది కదా. ఏది మీది కాని దాని గురించి ఆరాటపడుతున్నారు. ఆరాటం, పోరాటం, అదే శిక్ష. ఆరాటపడాలి, అది దక్కిందని దక్కలేదని కొన్ని ఆశా నిరాశల మధ్య కొట్టుమిట్టాడి ఆ శిక్ష అనుభవించేసారు. ఎప్పటికైనా పోయేదే కానీ అయినా సరే ప్రాపర్టీ, ఆస్తి, గొడవ తెలిసి ఉండి కూడా మళ్ళీ ఇప్పుడు మనం అనుకుంటున్నాం తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు ఇవన్నీ వాళ్ళు కూడా మనలాగానే శిక్ష అనుభవించడానికి వచ్చిన తోటి ఖైదీలు అంటారు. ఇప్పుడు 10 రోజులు మనతో ఒకడు జైల్లో ఉన్నాడు అనుకోండి, వాడితో ఒక అనుబంధం ఉంటుంది. 10 నెలలు ఉన్నాడు అనుకోండి, ఒక అనుబంధం ఉంటుంది. 10 ఏళ్ళు ఉన్నాడు అనుకోండి, ఒక అనుబంధం ఉంటుంది. ఆడు మనకన్నా ముందు రిలీజ్ వెళ్తున్నాడు అనుకోండి, అరే ఎప్పుడే వెళ్తున్నావు అంటే ఆడికి బయటికి వెళ్ళిన తర్వాత ఒక లైఫ్ ఉంది. అట్లాగా ఈ జన్మలు పూర్తి చేసుకుని ఒక్కొక్కటి ఈ జనన మరణాల చక్రంలో పడి కర్మని పరిపక్వత పొందించుకుంటున్నాడు. అంటే ఇప్పుడు జైల్లోకి ఫస్ట్ ఎవడన్నా ఒక క్రూరమైన పాపం చేసి ఒకడు వస్తున్నాడు అనుకోండి, అక్కడ ఉండే జైలర్ల దగ్గర నుంచి ఖైదీల దగ్గర నుంచి ఆడు ఎప్పుడు వస్తాడో అన్ని కొట్టాలని ఆలోచిస్తారు. అదే 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత పాపం ఆడొచ్చి 10 ఏళ్ళు అయింది అన్నారు అంటే అంతకుముందు పగ పచ్చిగా ఉంది, ఇప్పుడేమో ఎందుకనేది డైల్యూట్ అయిపోయింది. ఆడు కర్మ పరిపక్వతను పొందాడు, అంటే శిక్ష అనుభవించాడు కదా. సో అక్కడ చేసిన శిక్షలకి ఈ మౌళ్ళు వేస్తే జనన మరణాల చక్రంలో వేస్తే మొత్తం ఇవన్నీ తిరుగుతూ అనుభవిస్తా వాడు శిక్షలు అనుభవించుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఏది నీది కాని దాని గురించి ఆరాట పడటమే నీకు శిక్ష, ఏది నిజం కాదు. ఈ జన్మెత్తి వదిలిపోయిన తర్వాత ఇందాక వీళ్ళు తర్వాత జనరేషన్స్ వీళ్ళు ఏమవుతున్నారు, అసలు వీడికి ఆ పూర్వజన్మ వాసనలే ఉండవు. దీన్ని అత్యంత సీరియస్ గా తీసుకుని అనుభవిస్తూ ఉంటాడు, బాధలు పడతా ఉంటాడు, నా పిల్లలకు బాగోలేదు, ఇదే బాధ. సో ఇలా జననాల మరణాలు ఎక్కుతూ ఉన్నాడు కదా. ఈ మధ్యలో క్రమంలో లాస్ట్లో మీరు పరివర్తన వచ్చినా రాకపోయినా లాస్ట్ జన్మ వచ్చేటప్పటికి మిమ్మల్ని ఏం చేస్తుంది, మోక్షానికి ముందు జన్మ మొక్క అని ఎందుకు అన్నాను ఇదంతా నా థీరీలే, ఎక్కడ రాసిలేవు. ఇన్ని జాతకాలు పరిశోధించిన తర్వాత నాకు అనిపించిన కంక్లూజన్. అందుకే మొక్క భూమి నుంచి నీరు తీసుకుంటుంది, సూర్యుడి నుంచి సూర్యరశ్మి తీసుకుంటుంది. ఎవరికైనా జీవితంలో వాంటెడ్గా మాత్రం అపకారం చేయదు కదా. అందుకనే దాని సోల్ అత్యంత ప్యూర్గా ఉంటుంది. దాని దగ్గర ఉన్నప్పుడు మనకి చాలా స్వాంతనగా అనిపిస్తుంది. అంటే ప్యూరెస్ట్ సోల్ దగ్గర కనుక మనం ఉన్నాం అనుకోండి, ఇప్పుడు సోబర్ డాగ్ ఉంటుంది, ఫెరోషియస్ డాగ్ ఉంటుంది. మనకు అవి ఏమైనా చెప్తుందా, బోర్డు పెట్టుకుని నిన్ను రా కరుస్తాను అని మీకు తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? కళ్ళు ఆత్మక ద్వారాలు అన్నారు. మీ మనసు ఏంటో మీ కళ్ళ ద్వారాగా ఎనర్జీ బయటకు వస్తూ ఉంటుంది. ఈవెన్ మనం కామ్గా ప్రశాంతంగా ఉండాలన్నా కూడా నేచర్కే ఫైనల్గా. ఇప్పుడు ఈ ఫెరోషియస్నెస్ అనేది మీకు ఎలా అయితే ఆ సోల్ దాన్ని బట్టి తెలుస్తుందో, ఈ మొక్క
ఎప్పుడు దాని ఎవరి గురించి కానీ ఏ విధమైన నెగటివ్ ఆలోచన లేకుండా ఉండబడుతుంది కాబట్టి ఈ జన్మలన్నీ ఎత్తి వచ్చిన తర్వాత లాస్ట్లో ఇది వచ్చేదే ఈ మొక్క జన్మ అయిపోయిన తర్వాత అది సాల్వేషన్ పొంది వెళ్ళిపోతుంది, మళ్ళీ సత్యలోకాలకు వెళ్ళిపోతుంది, మళ్ళీ తర్వాత అక్కడ కూడా తప్పులు చేసిందనుకో మళ్ళీ అగైన్ అంటే ఇక్కడ సంస్కరణ చేయబడుతుంది. ఈ జన్మలే శిక్షలు. అందులో మానవ జన్మ మహోత్కృష్టమైనది అన్నారు. మళ్ళీ మానవ జన్మ మహోత్కృష్టమైనది ఎందుకు అన్నారంటే, ఇప్పుడు మీకు కనుక జైల్లో సత్ప్రవర్తన కనుక కలిగి ఉంటే అక్కడ శిక్షల యొక్క పరమార్థం ఏంటి, మీకు సంస్కరణ చేయించబడి మీకు నిజంగానే పరివర్తన వచ్చిందని వాళ్ళు నమ్మితే మిమ్మల్ని రిలీజ్ చేస్తారు కదా. ఇక అతనికి శిక్ష విధించడంలో ఇక పాయింట్ లేదు, మళ్ళీ సమాజంలోకి పంపిద్దాము. అలాగా మీకు మానవ జన్మకు ఒక్కదానికి మాత్రమే ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి, ఎథికల్గా జీవించడం అంటే ఏంటి అనేది తెలుస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు ఏదైనా ఒక ఆటలో మీరు ఎంత గొప్పలో రాణించాలంటే మీ చుట్టూ 100 అబ్స్టికల్స్ పెడతారు. అవన్నీ దాటి మీరు పైకి వచ్చారంటేనే మీలో ఉన్న ఏకాగ్రతని, పొటెన్షియాలిటీని, శక్తిని బయటికి తీయటం వాటి యొక్క లక్ష్యం. అందుకే ఇప్పుడు మీ బాడీలో కామ, క్రోధ, లోభ, మోహం, మదం, మాత్సర్యం ఇవన్నీ కుక్కుతా. అట్ ద సేమ్ టైం నీ అంతరాత్మకి ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటో తెలియజెప్తా. నీ మనసుకు తెలుస్తూ ఉంటుంది ఇది అన్యాయం, ఇది అధర్మం అని చేస్తున్నప్పుడు. అవన్నీ తెలిసి కూడా వీటికి లోనయ్యి బతుకుతావా, అగైన్ నీకు శిక్ష కంటిన్యూ అవుతుంది. లేదు నేను ధర్మాన్నే పాటిస్తాను. ఇప్పుడు చాలామంది నేను ఇప్పుడు అందరూ అలా కార్లు కొనుక్కున్నారు, లేకపోతే ఇంత డబ్బులు సంపాదించారు, ఇంత కంఫర్ట్గా ఉన్నారు అని నేను ఎవరికి ఏం అపకారం చేయలేదు, నేను ఎందుకు ఎదగట్లేదు అనుకుంటారు. నేను ధర్మంగా ఉన్నానని హ్యాపీగా ఉండు. అదేంటి నీకు కంపారిజన్, వస్తువులు, ఆస్తులు వీటిలో ఎందుకు వెతుక్కుంటున్నావు? నేను ఎవ్వడి ముందు తల ఉంచాల్సిన పని లేదు. నాకు చేయడానికి ఒక పని ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, నా చుట్టూ నా ప్రేమను పంచడానికి మనుషులు ఉన్నారు. ఇంతకన్నా మించిన అదృష్టం ఏముంది? అంతే కదా.